ఆడమ్మా 2 రోజుల నుంచి ఆ పుల్లలు దాడి తట్టుకోలేక తప్పించుకొని ప్రాణం మిగిలిస్తున్నారా నాయన. ఈసారి ఎట్లయినా ఆ గడ్డమ్మన్న చెప్పినట్లు ఖచ్చితంగా ప్రకృతి వనం ప్రసాద్ సార్ అడ్రస్ కనిపెట్టుకొని ఆ సార్ దగ్గరికి పోయి అన్ని విషయాలు మనం ఎట్లా రైతు సమస్య తీర్చుకోవాలో తెలుసుకొని ఈ వడ్డీలు అన్ని అప్పులు అన్ని తీర్చుకొని నా సమస్యల నుంచి బయటపడాలరా నాయన. లేదంటే కూడా అమ్మ అప్పులలో వస్తాడారు, కూడా అమ్మ అప్పులలో వస్తాడారు, మళ్ళా వడ్డీలో వెనకాల పడినారు కదరా నాయన. నేను అర్జెంటుగా ప్రసాద్ సార్ దగ్గరికి పోతున్నాను. మీరు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో నేను ప్రసాద్ సార్ని మీట్ అయ్యి ఆ సార్తో అన్ని విషయాలు రైతు సమస్యల గురించి చర్చిస్తున్నా. రన్ టీవీ తెలుగులో మీరు ఖచ్చితంగా పార్ట్ 2ని వీక్షించండి. నేను కూడా అమ్మా. హలో, నా పేరు గౌస్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. మొట్టమొదటిగా మీ పూర్తి పేరు సార్? పేరు ప్రకృతివనం ప్రసాద్, యాక్చువల్గా ఎన్సివి ప్రసాద్ అని. తర్వాత ప్రకృతివనం అనే ఒక పేరు పెట్టి ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రకృతివనం ప్రసాద్ అని ఇప్పుడు అందరూ అర్థమవుతుంది. ఓకే సార్, ఫస్ట్ ఫౌండేషన్ ప్రకృతి వనం ఎప్పుడు మొదలైంది? యాక్చువల్గా నేను 85లో ఫార్మింగ్కు 85లో ఇంజనీరింగ్ అయిపోయి ఫార్మింగ్కి వచ్చేసిన. దాని ముందర మా ఫాదర్ ఫార్మింగ్ చేసేవాడు. సో ఈ ల్యాండ్ అంతా మా ఫాదర్ కొనింది. దీనికి చెట్లు పెద్ద అడవిలాగా ఉండింది. సో ఇవన్నీ క్లియర్ చేసి రెగ్యులర్ వ్యవసాయం మొదలుపెట్టి టమాటాలు, వంకాయలు, పుచ్చకాయలు, కర్బూజకాయలు, కాలీఫ్లవరు ఇవన్నీ రకరకాల క్రాప్స్ వేసి దవనము, నిమ్మగడ్డి, కాజుగడ్డి ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టి దాని ఆయిల్ తీసి ఇవన్నీ చేసుకుంటా ఇప్పుడు లేబర్ సమస్య, రకరకాల సమస్యలతో ప్రకృతి వనం అనేది 2011లో స్టార్ట్ చేసినాం. అంటే మనం చిరికేసి మనమే బెల్లం చేయడం, ఇక్కడే సోపులు షాంపులు చేయడం, ఇక్కడే మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేయడం. అంటే సిటీలో వాళ్ళకి ఏం పనికి వస్తాయో అవన్నీ మనం ఇక్కడే తయారు చేసి పంపించవచ్చు అనే నాలెడ్జ్ నాకు చదువుకున్నాను కాబట్టి, అర్థం చేసుకున్నాను కాబట్టి, ప్రపంచం ఇట్లా మారుతుంది కాబట్టి జనాలకి విలేజెస్ నుంచి డబ్బులు సిటీకి పోకూడదు, సిటీ వాళ్ళ డబ్బులు ఇక్కడ రావాలంటే మనం మంచి ఫుడ్ ఇవ్వాలా, ఇట్లా యాక్టివిటీస్ ఉండాలా అని 2011లో సుభాష్ పాలేకర్ వెనకంటి తిరిగినాక ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్ మంచిది అని 2 ఆవులు తెచ్చుకొని గో ఆధారిత వ్యవసాయం స్టార్ట్ చేసి ఇప్పుడు 50 ఆవులు ఉన్నాయి. సో దాంతో ఆ పేడ మూత్రం వేసి చెరుకు పండించడము, కూరగాయలు పండించుకోవడము, మేము తినడము, ఇంకొంతమందికి ఇవ్వడము జరుగుతాం. సార్, ఈ ప్రకృతి వైద్యము మీరు ఏ దేశం వెళ్ళి నేర్చుకుని వచ్చినారు? ఎక్కడ పోలా, మన అవ్వలు తాతలు మన ఊర్లోనే ఉండదు ప్రకృతి వైద్యం అనేది. ఎందుకంటే వైద్యము అనేది ఎప్పుడు వస్తుంది? రోగం వస్తే వస్తుంది. రోగం లేకుండా ఎట్లా బతకాలా అని మన జీవన విధానం చెప్పింది. రాత్రి బిన్న పడుకోండి, పొద్దునే లేయండి, ఇతరులకు సహాయం చేయండి, కష్టపడండి, చెమట రాని, నడవండి, పిల్లోళ్ళలాగా ఆలోచించండి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాము. సో రోగం వచ్చినాక వ్యవస్థ ఎక్కువ వెస్ట్రన్ వరల్డ్లో ఉంది. అంటే రోగం తెప్పించండి, మేము మీ కిడ్నీలు మారుస్తాం, లివర్ మారుస్తాం, మీ బుర్ర ఓపెన్ చేస్తాం, మీ హార్ట్ మారుస్తాం, ఇవన్నీ వాళ్ళ వ్యవస్థ. అంటే యాక్సిడెంట్ చేయండి మీరు, మేము చూడు మంచి వర్క్షాపులు పెట్టుకున్నాము, మీకు రిపేర్ చేస్తామని చెప్పేది వెస్ట్రన్ వరల్డ్. మనమేమంటే ప్రకృతి దగ్గరగా ఉండి యాక్సిడెంట్ కాకుండా బండి తోలేది ఎట్లా, ఆరోగ్యంగా ఉండేది ఎట్లా అనేది మన పెద్దోళ్ళు మనకు చెప్పిండే విషయం. ఓకే, సో అది డిఫరెన్స్ మనకు వాళ్ళకి. ఇప్పుడు అసలు విషయం ఏమంటే మనకు ప్రకృతి చెరుకు, ఆకు, బెల్లమే వైద్యం అయితే మందులు, మాత్రలు గుట్టలుగా ఎందుకు అమ్ముడుపోతున్నాయి సార్? ఇప్పుడు ఈ వ్యవస్థ ఏం చేసిందంటే 5000 ఏళ్ళ నుంచి మనం చేస్తూ ఉండే గో ఆధారిత వ్యవసాయము ద్వారా, మన జీవన విధానము ద్వారా రాత్రి బిన్నా పడుకొని, కరెంట్ లేదు, పొద్దున్నే బిన్నాలు వేయాలా, మనం పని చేసుకుంటూ ఉండాలా, మన ప్రకృతికి దగ్గరగా ఉండాలా, నదులు నాశనం చేయకూడదు, ప్లాస్టిక్లు లేవు, కెమికల్స్ లేవు, పేడ ఎరువులు వేసే పండిస్తే యూరియా డిఏపి లేదు. ఆ ఫుడ్ తిని జబ్బులు ఎవడికో వచ్చేది, అబ్బా షుగర్ వ్యాధి అంటప్ప వాడికి అనేవాళ్ళు, ఎవరో ఏదో ఊళ్ళో ఎవడికో ఏదో బీపీ వచ్చి చచ్చిపోయినాడంటప్ప అనేవాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చి. సో ఆ రకంగా ఉండే వ్యవస్థని ఈ పెప్సీలు, కోకులు, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, లిప్స్టిక్లు, రకరకాల డ్రామాలు, క్రీములు అన్నీ పెట్టి ఇవన్నిటితోనే లైఫ్ అనే ఒక మాయలో పెట్టి అందరినీ పేషెంట్లు చేశారు. అందుకని మందుల షాపులు పెరిగినాయి, దాంట్లో పెరిగినాయి. ఇప్పుడు జీవన విధానము బాగుంటుందో అప్పుడు జబ్బులు రావు. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉండేవాళ్ళు, మణిపూర్ వాళ్ళకి, మేఘాలయ వాళ్ళకందరూ జబ్బులు ఎందుకు లేవు? మనకైంది మందుల షాపులు ఎందుకు ఉన్నాయి? చార్ధాం పోయినప్పుడు చాలామంది చూస్తారు, అసలు మందుల షాపులే ఉండవాడ, అవసరం లేడా, మిట్టెక్కి పైకి తిరగతా మంచి గాలి పీల్చుకొని రైట్ ఫుడ్ తిని, కెమికల్స్ ఫుడ్ తింటే ఎక్కువ మంది జబ్బులు లేవు. ఎవరికో ఇద్దరికో వస్తాయి. నేచర్లో
100 జింకలు పుడితే 2-3 సొట్టో పుడతాయి, 2-3 రోగం వచ్చేటి పడతాయి, 2 అవి వాటిని నక్కలు తినేస్తాయి పోతాయి. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది. మనలాగా ఇంతింత మందిని ఈ రకమైన ఫుడ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను చెత్త పెట్టి అందరినీ పేషెంట్లు చేస్తున్నాం కాబట్టి మందుల షాపులు అవసరమైనాయి, డాక్టర్లు అవసరమైనారు, డాక్టర్ల డిమాండ్ ఎక్కువ వచ్చింది, ఇది పెరగతానే ఉంది. అందుకనే అవసరమైంది. ముందు ఇన్ని షాపులు లేవు, అప్పుడు కూడా బతుకుతున్నారు కదా జనాలు. సార్ మీరు ఇన్ని విషయాలు ఇంత క్లియర్ కట్గా చెప్తున్నారు కదా, మళ్ళా మీరు కూడా మన మంతెన సత్యనారాయణ గారి లాగా ఎందుకు ఒక ఆశ్రమం పెట్టి వైద్యం చేసి 4 డబ్బులు వెనకేసుకోవచ్చు కదా? అంటే 2 విషయాలండి. అవేర్నెస్ కోసము చెప్పడం ఒకటి, అవేర్నెస్ క్రియేట్ చేద్దామని బుద్ధుడు అనే మహానుభావుడు 2,500 సంవత్సరాల మీద బుద్ధం శరణం గచ్చామేనండి. మీ బుర్ర పెట్టండి. నేను ఆ పని నేను ఎక్కువ చేస్తా. ఇప్పుడు నేను ఒకసారి పోతే ఒక 4-5 వేల మంది పిల్లలకి ఒకటేసారి మీరు కూల్ డ్రింక్లు ఎందుకు తాగకూడదు, ఎండకి ఎందుకు పోవాలా, రాత్రి భిన్న ఎందుకు పడుకోవాలా, ఎవరికైనా సాయం ఎందుకు చేయాలా, మీరు తినేటప్పుడు మీ అమ్మ నాయన, మీ అవ్వ, మీ తాత ఎందుకు గుర్తుకురావాలా, మీ కుక్కను ఎందుకు మీరు ప్రేమగా చూడాలా, మీరు ఎందుకు హ్యాపీగా ఉండాలా, మీరు ప్రపంచంతో కలిసి ఎట్లా ఉండాలా, ఇట్లా విషయాలన్నీ వేల మందికి విత్తనాలు వేసే ఛాన్స్ నాకు ఉంది కాబట్టి పోయి చెప్తా ఉండా. సో ఇవన్నీ చెప్పినాక కొంతమంది ఇప్పుడు ఫోన్లు చేసి మేము ఇట్లా ఇంట్లో చేసుకోలేకుండా మేము బయట దేశాల్లో ఉండము, మా పేరెంట్స్కి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక ఆశ్రమం, ఒక హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేచర్ క్యూర్ డాక్టరు, అలోపతి డాక్టరు చూసి వాళ్ళ ప్రొఫెసర్ని తీసుకొని వాళ్ళు వచ్చినాక ఎట్లుంది, వాళ్ళు 10 రోజులు ఉన్నాక వాళ్ళ ట్యాబ్లెట్లో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించి చూడైనా నువ్వు నడవలేకుండా ఉంటే నడవగలుగుతావు, ఎండకు పోయినావు నువ్వు విటమిన్ D వస్తుంది, నువ్వు పుల్లటి మజ్జిగ అంబలి తాగుతావు, నీకు B12 బాగా వస్తుంది. ఇట్లా విషయాలన్నింటినీ నువ్వు అప్డేట్ చేసుకుంటా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళతోనే రాగిముద్ద చేపించి, జొన్న రొట్టెలు చేపించి, గొగ్గులు తినిపించి వాళ్ళని రెడీ చేసి పంపిస్తాం. వాడు ఇంటికి పోయి మళ్ళీ అబ్యూజ్ చేసుకున్నాడు అనుకో, మళ్ళీ వస్తాడు. సో అట్లాంటి ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇంకా చాలా విషయాలు మాకు అర్థం కాకపోయినా భలే చెప్పినారు. మాకు కొన్ని అవసరం బట్టి తెలుసుకుంటాం మేము కూడా. అయితే మీరు స్వతహాగా మీరు మీ పని మీరు చేసుకుంటూ మీరు హ్యాపీగా జీవనం గడపచ్చు కదా. మనము ఊరిని ఉద్ధరించడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? ఊరిని ఉద్ధరిస్తామని లేదు కాబట్టి నేను హ్యాపీగా ఉండా. మీ జనాలను దొరుకుంటాను, నేను ఊరిని ఉద్ధరించడానికి తిరుగుతాను. అస్సలు ఉద్ధరించే పని లేదు. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నేను ఓపెన్ చేయను. ట్యాగూర్ సినిమాలో చిరంజీవి ఉంటారు చూడు, మొత్తం ప్రపంచం అంతా అట్లా ఎవరో ఉండరు. వాళ్ళు ఎవరు నేను కలవను ఉండాలి, వాళ్ళే మేనేజ్ చేస్తారు ఇవన్నీ. నేను ఓన్లీ వాట్సాప్లో మాత్రం ఎవరన్నా చాలా బాగాలేదు, నేను బయట దేశం నుంచి వచ్చేసి వ్యవసాయం చేయాలనుకుంటాను వాళ్ళకి 5 to 7 మాట్లాడతా. వాళ్ళు కూడా మళ్ళీ మారినారా లేదా మొదలు పెట్టారు, ఏమి నాకు సంబంధమే లే. నేను పోయి చెప్పేసి వచ్చేస్తా, వాళ్ళు మారినారా నాకు సంబంధమే లేదు. నేను ఉద్ధరిద్దాం అనుకుంటే ఉద్ధరించలేకపోతే ప్రాబ్లమ్. నాకు ఉద్ధరించి మరి నేను హ్యాపీగా ఉండేది నాకు కావాలి. నేను ఉద్ధరించుకొని నేను రాగి సంగటి తిని, నేను పరిగెత్తి, నేను మంచి ఫుడ్ తిని, నేను ఆరోగ్యంగా ఉండి, నేను హాయిగా నిద్రపోయి, నేను బాగా మామిడి పండ్లు సీజనల్ ఫ్రూట్స్ తిని, నేను పిల్లలతో ఆడుకొని, నా ఇష్టం వచ్చినట్టు అడవిలో తిరిగి, నాకు ఇష్టం వచ్చినట్టు ఆఫ్రికాలో వ్యవసాయం మొదలుపెట్టి నేను ఎట్లా తిరుగుతా ఉన్నాను. కాబట్టి నాకెవరు కండిషన్ లే, అంటే నువ్వు రా, నేను డబ్బులు ఇస్తాము కాబట్టి రా. నేను ఏ యూట్యూబ్ ఛానల్ మీద నేను ఎక్కడ డబ్బులు తీసుకోను, యా ఊరికి పోయినా నా డబ్బులు పెట్టుకొని పోతా. ఆడ పోయి నేను ముందుగా చెప్తా వాళ్ళకి, నాయన నా వీడియోలు చూసినారా, నన్ను పిలుస్తాడు కాలేజీకి ఆడతా. ఈ 7వ తేదీ కూడా వర్ధమాన్ కాలేజీ ఏదో సింబయాసిస్ కాలేజ్ హైదరాబాద్ పిలుస్తాను. అందరిని అడుగుతా నేను, నన్ను పిలుస్తాను నా వీడియోలు చూసినారా అని. ఎందుకంటే నా వీడియోలు చూసింటే నన్ను పిలిస్తే నిద్రపోయి గాడిని లేసి తన్నించుకునేట్లే. ఈ చదువులన్నీ వేస్ట్, చదువుకోవాలి కానీ ఈ చదువులతో ఏమో ప్రపంచం మారిపోతుంది అనుకునేది వేస్ట్. కాబట్టి మీరు నేచర్ దగ్గరగా ఉండాలంటే ఇది కాదు జీవితం అని చెప్పబోతా అక్కడ. ఓకే, కాబట్టి మీరు ధైర్యం చేసి నన్ను పిలిస్తే మీ డబ్బులు ఏమి నేను అడగను, నాకు ఫ్రీడమ్ ఉండదు మాట్లాడేదాన్ని. సో ఆ ఫ్రీడమ్తో బతుకుతాను కాబట్టి నేను ఉద్ధరించేదాన్ని పోవడంలే. నేను మీ జనాలందరూ పిలుస్తూ ఉండరు, ఆ జనాలు చూస్తూ ఉండరు, అరే రాగిజావు తాగితే అసిడిటీ పోతుందా, ఏంటి మాటల్లే అనుకుంటారు. పోండి, నాకేమి. ఇప్పుడు రాగిజావు ఒక వారం తాగి మీకు అసిడిటీ తగ్గిందా, బాగుందా, కాఫీ తాగిన దానికంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గి బాగుందా, ఇంకేమన్నా ఉందా, మీరు ఎక్స్పీరియన్స్ కావాలా. నాకు ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పినా, మీరు అది పనికిరాదు అనుకుంటే మాతలు మిగతా ఆపరేషన్లు చేసుకొని జల్సీలు మిగతా రిఫ్లెక్స్లు వేసుకుంటా ఉండండి. దాన్ని నేనేం చేయాలా? కొంచెం ముందు తుడుచుకుంటాం, చెమటకి ఉంటాయి. మామూలుగా నేను 2-3 hours కంటిన్యూ కొడతా కదా యూట్యూబ్లో హైదరాబాద్లో. పాపం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటామని వాళ్ళు నీళ్లు తాగుతారు, యాంకర్లు తుడుచుకుంటారు. లేదు సార్, నాది నిజంగానే నా బాడీ కొంచెం హీట్ సార్. నేను మంచి గాలి వస్తా ఉంటే కూడా నాకు తల్ల కారుతానే ఉంటది. దానివల్లనే మనకు తాత లేచిపోయింది. తొందర వయసులో తాత అయిపోయినాం సార్. మా వయసు ఏమో 40. 2 పిల్లల తల్లేమో నన్ను చూస్తే అంకుల్ అట్లా మా పిల్లని చేయి దాటించాను. అంటే ఇలా చాలా చోట తిరిగి
క్యాప్ వేసుకోవాలంటే భయం, ఉండే జుట్టు కూడా ఊడిపోతుందేమో. మా కర్మ సార్, ఏం చేద్దాం భయపడే మరి. అవసరం లే, ఊడిపోతుంది. ఎవడు అనుకునేది మనకెందుకు, ఎవడేమనుకుంటే మనకెందుకు. కాకపోతే తక్కువ వయసులో అంకుల్ అంటే బాధ కదా సార్, సూసైడ్ తక్కువ వయసు చేసుకోవాలి. మీరు బాధపడాల్సింది మీకు పొట్ట ఎక్కువ ఉంది, మీ హెల్త్, దాని సార్ దాని గురించి లాస్ట్ లో ఒకటి అడుగుతా సార్, ప్లీజ్ సార్ మరి చెప్పండి ఒకమాట. సార్ మీరు ఇన్ని విషయాలు చెప్తాన్నారు కదా, మీరు ఎంతసేపు ఈ చెట్లు, ఈ ఆశ్రమము దీంట్లోనే ఉన్నారు, కానీ బిందు వినోదము విన్యాసాలు బయటికి వెళ్ళి ఏమన్నా చేసేది ఉంటుందా? యాక్చువల్గా మీరు అనుకుంటాను నేను ఇక్కడే ఉంటాను, అసలు ఇక్కడ ఉండనే ఉండను మరి. నేను ముందు 25-30 ఏళ్ళు ఇక్కడే ఉండి అన్ని సెటప్ చేసిన. ఇప్పుడు నా వైఫ్ మా అబ్బాయి వాళ్ళు చూసుకుంటారు. నేను ఇప్పుడు యుగాండాలో 1000 ఎకరాలు తీసుకొని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టిన. అక్కడ సూపర్గా ఉంది సాయిల్, 50,000 ఎకరము, మనుషులు ఫుల్గా దొరుకుతారు. నీళ్ళు కట్టకపోయినా వర్షానికే చెరుకు పండుతుంది, అరటికాయలు పండుతుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది సాయిల్. సో అక్కడ పోయి అడవిలో తిరుగుతా, పక్కనే సింహాలు, ఆ పక్కనే జిరాఫీలు, హాయిగా తిరుగుతా. అక్కడే వ్యవసాయము, అక్కడ వాళ్ళని పార్ట్నర్షిప్ చేసుకున్నాం, అక్కడే మొదలుపెట్టాము. ఇంకా బెంగళూరులో దగ్గర నేచర్ క్యూర్ హాస్పిటల్ ప్లాన్ చేస్తాము. రీసెంట్గా గోవా దగ్గర 2000 ఎకరాల్లో బ్యూటిఫుల్గా ఫుల్ వాటర్ ఫాల్స్, వెస్ట్రన్ ఘాట్స్లో. అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన కొండల్లోనే రిసార్ట్స్ కడతా ఉంటారు. సో అక్కడ పోయినా ఆడ 2 ఎకరాలు తీసుకుంటే ఆడపోయిన. సో నేను ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంటాను, నేను ఒక దగ్గర ఇరుక్కొని ఉన్నాను. రివరు పరిగెత్తేసేపే దానికి వాల్యూ. సముద్రంలో కలిసిపోయింది అనుకో, అయిపోయింది దాని కథ. నువ్వు ఒక దగ్గర సెటిల్ అయినావు అనుకో, లైఫ్ ఏముంది ఇంకా. అది ప్రకృతివనం కావచ్చు, స్వర్గం కావచ్చు, సెటిల్ కాకూడదు. ఫ్లోయింగ్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది మంచి నరకమా, ఇది ఆ ముళ్ళ దారే, ఆ మళ్ళీ వచ్చిందే, అది బ్యూటీ. ఆ ఫ్లోలో ఉంటేనే హ్యాపీనెస్. అందుకనే మనిషి మీ గురించి చాలా బాగా వివరించినారు సార్. అయితే మీరు చెప్పేవన్నీ ఓన్లీ స్క్రీన్ మీద కనపడేదానికైనా నిజమే చెప్తానారా? నేను చెప్పులు లేకుండా నడిచేస్తా, కొండలు ఎక్కేస్తా, రాత్రిపూట అక్కడే పడుకుంటా, ట్రైన్లో సీటు లేకపోతే టికెట్ తీసుకొని బాత్రూమ్ దగ్గర కూర్చొని వస్తా. అప్పుడు కూడా నవ్వుతా, హ్యాపీగానే ఉంటాయి. ఎవరైనా గుర్తుపడితే లేకపోతే ఉంటారు. నేను నా ఎక్స్పీరియన్స్లే చెప్తా. అందుకనే నేను చెప్పేదంటే ఏడా తొట్టుబాటు ఉండదు. ఏదో కోట్ చేసినాము, ఏదో బుక్లో అనే అవసరం లే. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మీలోనే వస్తుంది. ఇప్పుడు నాకు సీట్ దొరకలా, రిజర్వేషన్ రాలా, నాకు గౌరవం రాలా, ఎక్కువ మంది లేరు మీటింగ్లో, ఎవరో నన్ను గురించి మాట్లాడుకోవాలా, నన్ను చెడ్డగా అనుకుంటా ఉండరు, నాకేం సంబంధమే లే. నేను ఎవరు మోసం చేయకుండా ఉంటే చాలు. నేను నా యాక్టివిటీ మీద, నేను చేసే పనుల మీద నాకు గౌరవము, నమ్మకం ఉంటే చాలు. మీరందరూ మీరు నచ్చకపోయినా నేను నచ్చినానా అని అడిగవసరం నాకేముంది. నేను నచ్చినట్లు ఉన్నాను లేదా, నేను ఏమి తింటే నేను ఆరోగ్యంగా ఉండా, నేను పరిగెత్తినప్పుడు ఏమవుతా ఉంది, రైస్ తిన్నప్పుడు ఏమవుతా ఉంది, రాయిదావు తాగితే ఏమవుతా ఉంది, రాయిదావు తాగకపోతే ఏమవుతా ఉంది, అనవసరంగా కోపం వస్తే ఏమవుతా ఉంది అని నేనే క్వశ్చన్ చేసుకుంటా ఉంటాను కదా. నాకు ఎవరో చెప్పే అవసరము పెద్దగా ఏం లేదు. అంటే ఎవరు చెప్పినా వింటా, కానీ ఎవరు చెప్పిన దానికోసం మారేది ఎవరు అనుకుంటా ఉంటారు కాబట్టి నేను ఏదో చేసుకునేది, రంగు వేసుకునేదో, ఇంకోటో నాకు అవసరం లే. మరి అసలు విషయము, ప్రకృతితో మనిషి కలిసే ఉన్నాడా, విడిపోయినాడా? చాలా విడిపోయినాడు కదా. ఎంత దరిదాపుల్లో, ఎంత దూరంలో ఉన్నాడు సార్? చాలా దూరం పోయినాడు. ఎందుకంటే అసలు ప్రకృతి దగ్గర విలేజ్లో అందరితో కలిసి ఏదో కొంచెం వ్యవసాయం చేసుకొని ఒకరికొకరు సహాయపడుకుంటా, 10 మందికి వచ్చిన వాళ్ళకి ప్రేమగా మాట్లాడి అంత భోజనం పెట్టి వీడు వ్యవసాయం చేసి చేతుర్తులోళ్ళు, కుమ్మరోళ్ళు, కంసాలోళ్ళు అందరూ కలిసి జాయింట్ ఫ్యామిలీలో 20 మంది బతుకు 20 ఏళ్ళ ముందర, 30 ఏళ్ళ ముందర. అట్లాంటిది ఇప్పుడు సిటీ లేకపోయి ఎవరు లేకుండా ఎవరినో వస్తే కూడా ఫోన్ చేయాలా, వాడు వెజ్జా నాన్ వెజ్ అని చెప్పాలా, ఆడ మగ పిల్లలు వస్తూ ఉంటారు అని చెప్పాలా, అన్నీ చెప్పి కూడా మళ్ళీ ఏమైనా మార్పు వచ్చింది అనుకో ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుంటూ ఉంటారు. అంత లోన్లీ అయిపోయి పిల్లోళ్ళు కూడా మా రూమ్ వేరే, నా రూమ్లోకి నన్ను అడగకుండా ఎందుకు వచ్చినావు అనే స్టేజ్కి వెళ్ళిపోయినారు కదా. అదే లైఫ్ అనుకుంటా ఉంటారు. అంటే చెట్టు కిందనో పొలంలోనో ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఒక ఆవును పెట్టుకోనో ఏదో ఉండేవాడిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. సరే సార్, ఇప్పుడు మీ వైద్యము, ప్రకృతి వైద్యము కేవలం తినే తిండిలోనేనా, కట్టుబొట్టులో కూడా ఉందా? మెయిన్ గాలి, నీళ్లు, ఆహారం. ఈ 3 బాగుండాలంటే, గాలి బాగుండాలంటే పొల్యూషన్ దూరంగా ఉండాలా, నీళ్లు బాగుండాలంటే నదిలో నీళ్లు, చెరువుల నీళ్లు తాగాల, పొల్యూషన్ కాకుండా ఉంటే. మేము అది లేదు కాబట్టి ప్రకృతిలో వాన్ నీళ్లు పట్టుకొని దాన్ని సున్నపురాళ్ళు, ఇసుకలో పంపించి దాన్ని పెట్టుకొని తాగుతాము హ్యాపీ ఇక్కడ. 3వది ఆహారంతోనే మనకు జీవనం అంతా ఉంది. లాస్ట్ ఆహారం, ఫస్ట్ గాలి చెప్పిన, మళ్ళీ నీళ్లు చెప్పిన, మళ్ళీ ఆహారం చెప్పిన. ఆహారము కరెక్ట్గా ఒక పూట మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, ఇంట్లో చేసుకోండి ఫుడ్, సద్దలో, రాగులో, జొన్నలో, అరికలో, వాటితో ఏమైనా చేసుకో, ఇడ్లీ, ఉప్మా, పొంగలి ఏమైనా చేసుకో, బాగా టేస్టీగా చేసుకొని వేడిగా ఒకసారి తిని సాయంత్రం అన్ని ఫ్రూట్స్ తిన్నా
అందరికీ ఇప్పుడు రోగంలో ఉండే వాళ్ళకి 90 మందికి రోగాలు పోతాయి, ఇంకా 10 మందికి హాస్పిటల్ అవసరమే సరిపోతాయి. ఇంత డిమాండ్ ఉండకూడదు హాస్పిటల్ డాక్టర్లకి, ఇది డేంజర్, దాన్ని తెలుసుకోవాలి అందరూ. సరే సార్, మీరు ఇన్ని విషయాలు భలే బాగా చెప్పినారు మాకైతే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నాకు ఈ పొట్టవాడు తగ్గడానికి ఏ విధంగా అదే సులభంగా అంటే ఇప్పుడు ప్రతి విషయానికి మూలాల్లోకి పోవాలంటాడు జిడ్డు కృష్ణమూర్తి. అంటే ఎందుకు ఇది అనే దాని మీద డీప్గా ఆలోచించాల. మన ప్రాబ్లం ఏమంటే దాన్ని డీప్గా ఆలోచిస్తే ఏం చెప్తారో, ఏం తిండి నిలిపేయమంటారో, పరిగెత్తమంటారో దాని గురించి ఆలోచించాము. అందుకని ఏం చెప్తాము, పొట్ట కోసి బేరియాట్రిక్ సర్జరీ, లైపోసెక్షను, ఇంకేమన్నా కషాయం తాగితే నా పొట్ట పోతుందా, 3 రోజుల్లో పొట్ట మాయం అని ఉంటే అది తాగుదామా, అట్టేం జరగదు. సో దానికి మూలము ఏమంటే నువ్వు ఎంత తింటా ఉండవు, ఎన్ని క్యాలరీస్, ఎంత ఖర్చు పెడతా ఉండవు. బ్యాంకులో మీరు సంపాదించి 1000 రూపాయలు వేస్తారు, 100 రూపాయలు వాడినారనుకో 900 ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ రోజు 1000 రూపాయలు వేసి మళ్ళీ 2000 1800 అవుతుంది. సో మీరు తినేది ఎక్కువ, ఖర్చు పెట్టేది తక్కువ. బ్యాంకులో ఆ పని కరెక్టే. మనకి ఈడ ఈ పని చేస్తే పొట్ట పెరిగి అది మొత్తము గ్లైకోజన్గా మారి నీకు కావాల్సింది 6 లీటర్ల రక్తం ఉంటుంది మీకు. సో 6 గ్రాముల గ్లూకోజ్ మీ బాడీలో ఎప్పుడు ఉంటే, ఇప్పుడు ఇంత బాడీలో ఉండేది 6 లీటర్లే. నేనేమో 108 కిలోలు ఉన్నారు, 6 లీటర్లే ఉంటుంది. 6 లీటర్లే, 6 లీటర్లు ఇట్లో అట్లా మొత్తం అందరికి ప్రతి ఒక్కరికి ఉండేది 6 లీటర్లే. దేవుడా, 6 లీటర్లకి 6 గ్రాముల గ్లూకోజ్ మీ బాడీలో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం రైస్ తింటే, మనం నూడిల్స్ తింటే, స్వీట్లు తింటే ఒకేసారి 200-300 గ్రాముల గ్లూకోజ్ వచ్చి బ్లడ్లో పడుతుంది. ఓకే, కానీ మీకు కావాల్సింది 2-3 గంటల్లో 18-20 గ్రాములు 30 గ్రాములే. మిగతా దాన్ని గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో లివర్లో ఎత్తి పెడుతుంది, మళ్ళీ వాడుకుందాంలే అని. అది వాడే లోపల మళ్ళా తింటివి 11 గంటలకి, మళ్ళీ 4 గంటలకు తింటివి, మళ్ళీ 6కి తింటివి. సో ఇవన్నీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు తిని ఈ గ్లైకోజన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తి పెడతాది. ఫస్ట్ ఎత్తి పెట్టేది పొట్టలో మగవాళ్ళకి, ఆడవాళ్ళకైతే నడుములో. సో ఇది కంటిన్యూగా వేసి 10 ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ అటాక్కి ముందుగానే చిహ్నము పొట్టది. సో మీరేం చేయాలా, సాయంత్రం ఒకేసారి ఫుల్గా తినాలా, పీచు పదార్థం ఎక్కువ ఉండేది తినాలా, చిన్నగా అరిగేది తినాలా, ఎక్కువసార్లు తినకూడదు, ఎక్కువసార్లు తినేట్లుగా ఫుడ్ ఉండకూడదు. సాయంత్రం 6 గంటలకు మీ లాస్ట్ మీల్, 6 తర్వాత తినకుండా ఉంటే ఆటోమేటిక్ 6 నుంచి పొద్దున్న 9 వరకు 14 గంటలు 16 గంటలు తినకపోతే పొట్ట చిన్న కరుగుతా వస్తుంది. కొన్ని రకాల ఎక్సర్సైజులు, కొన్ని రకాల ఆసనాలు కూడా పొట్టను కరిగించడానికి ఛాన్స్ ఉంది. ఆ టార్గెట్ పెట్టుకొని మీరు ఒక పూట తిని సాయంత్రము అర్లీగా డిన్నర్ చేస్తే మీకు 6 నెలల లోపల 10 కిలోలు తగ్గేదానికి ఛాన్స్ ఉంది. పొట్ట కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గొచ్చు. చాలా మంది 70 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. 130 కిలోల నుంచి 40 కిలోలు తగ్గి 110 కిలోలు అట్లా అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు సిన్సియర్గా ఈ మిల్లెట్స్ ఫుడ్ డైట్ చేస్తారు. ఒక 3 నెలలు 6 నెలలు చేస్తే మీకు కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇంకా మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి. మీ దగ్గర ఇప్పుడు ఉన్న ప్రకృతి వైద్యంలో మా నెత్తి మీద ఏమన్నా మొలక వచ్చేదానికి అవకాశం ఉందా? అట్లేమన్నా ఉంటే నేనే మొలకెత్తించుకునేది కదా. సో అట్లా కాదు, మీకు జెనెటికల్గాను మీ హిమోగ్లోబిన్ తగ్గో, పొల్యూషన్ ఉండేదో, మీరు వాడే హార్ష్ షాంపూల వల్లనో, మీరు మంచి గాలి నీళ్ళు ఆహారం లేకుండా హిమోగ్లోబిన్ తగ్గిపోయి, రక్తం తగ్గిపోయి బ్లడ్లో, ఇన్ని కారణాల వలన మీకు జుట్టు ఊడిపోయిండొచ్చు. దాన్ని ఫస్ట్ షాంపూ నిలిపేసి కుంగుడికాయతో స్నానం చేసి కొబ్బరి నూనె, గానుగలో ఆడిచిన కొబ్బరి నూనె పెట్టుకొని, ఆమ్దం పెట్టుకొని, వండిన ఆమ్దం పెట్టుకొని వీటితో పెడితే మళ్ళీ రీజనరేట్ కావచ్చు. బట్ జెనెటికల్గా మీ తాతకి, మీ అవ్వకి, మీ పెద్దోళ్ళకి ఎవరికన్నా అది కానీ వంశపారంపర్యంగా వస్తే మీకు రాలిపోతా. దాని గురించి పట్టించుకోకుండా ఉంటే అందరికంటే హ్యాపీ. దాని గురించి ఆలోచించకూడదు, అంతే కదా. మనకి ఆరోగ్యం బాగుండాలా, హెల్తీగా ఉండాలా, జబ్బులు ఉండకూడదు, షుగర్ బీపీ మాత్రలు వేసుకోకూడదు, క్యాన్సర్ రాకూడదు, ఎనర్జెటిక్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. జుట్టు ఇంపార్టెంట్, నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా లైఫ్లో. కానీ మనం దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పట్టించుకోం. సో అది బాగుంటే ఇది బాగా ఉంటుంది, లేకపోయినా పర్వాలే. మీరు ఇంత సన్నగా నాజుగ్గా దెబ్బలాగా ఉండేదానికి అసలు రహస్యం? పరిగెత్తా నేను 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా. ఇప్పుడు రోజు రన్నింగ్ చేస్తా నేను. రోజు ఒకవేళ వీలు కాకపోతే 10 రోజులు చేయను. బయట దేశాలకు పోయినప్పుడు, బయట ఊళ్ళకి పోయినప్పుడు మళ్ళీ 11 రోజు చేస్తా. మీరు పరిగెత్తే సమయంలో జనాలు మిమ్మల్ని ఎవరైనా అడిగినారా ఎందుకు ఇట్లా పరిగెత్తారని? అడుగుతారు. బయట ఊర్లో అయితే ఇంకా తిక్కబట్టింది పరిగెత్తాను అడిగినారు. తిరుగుతా ఉన్నారు గ్రౌండ్లో.
వాడు వచ్చి పక్కనే సార్ వై ఆర్ రన్నింగ్ అన్నాడు. ఐఎమ్ రన్నింగ్ మ్యాన్, ఐ విల్ రన్ ఎవ్రీ డే. పూనాలో పోయినప్పుడు అడిగినారు. ఇంకా కేబీఆర్ పార్క్లో కూడా చూస్తారు, ఇప్పుడు నన్ను గుర్తుపడతారు కాబట్టి ఊరికి నవ్వుతారు, నేను చెవి వేసిపోతూ ఉంటా. సో పరిగెత్తేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనిషి ఆహారం కోసం పరిగెత్తి ఆహారం సంపాదించుకున్నాడు, అడవిలోకి పోయినాడు, జంతువులతో పోరాడినాడు, అని చేసినాడు. ఇప్పుడు సడన్గా ఈ సేఫ్టీ వచ్చి గమ్మును కూర్చొని వెళ్ళిపోయినాడు. అందుకనే పొట్టలు పెరుగుతూ ఉన్నాయి, ఆరోగ్యం పోతూ ఉంది, హార్ట్ లంగ్స్ వీక్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేసే చేతులకి ఎక్సర్సైజ్, హార్ట్ లంగ్స్ ఏం ఎక్సర్సైజ్, పరిగెత్తే ఎక్సర్సైజ్. పరిగెత్తకుండా పోతే ఎట్లా? అందుకని అందరూ 10 నిమిషాలైనా పరిగెత్తండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ శరీర ఆరోగ్యంలో ఏదైనా ప్రమాదం ఏర్పడితే చచ్చిపోవచ్చు. ఏమవుతుంది? అన్నీ కాపాడుకోవడానికి ఏదైనా ఉందా? ఇప్పుడు అన్నీ చేసి కూడా నీకు క్యాన్సర్ రావచ్చు. ఎందుకు? ఎప్పుడో 20 ఏళ్ల ముందర నువ్వేదో తినిండేది ప్లాస్టిక్ కడం పోయి లివర్లో ఇరుక్కోనుండి దానికి లోపల చుట్టూ గోడ కట్టి అది దానికి లంప్స్ లాగా ఏర్పడి 20 ఏళ్ళ తర్వాత అది వచ్చిండొచ్చు, లేదా వంశపారంపరంగా ఉండొచ్చు. వేరే మన చేతుల్లో ఉండేటప్పుడు మనం బండిని బాగా తోలుతా ఆరోగ్యంగా ఉండేది మన చేతిలో ఉంది. ఇట్లా చేసినా కానీ నాకు యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం ఎందుకు? ఇప్పుడు బాగా తోలితే యాక్సిడెంట్ కాదనుకునే తోలుతాం. ఇప్పుడు మాకు కూడా అదే ధైర్యం, మేము మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారము. బయట పోయినప్పుడు ఏదో హోటల్లో తింటాం. మీ దగ్గర డబ్బు అనే జబ్బుకు వైద్యం ఉందా? ఆ డబ్బు అనే జబ్బుకు వైద్యం వెరీ సింపుల్ అండి. 4 షర్ట్ల తర్వాత 5వ షర్ట్ వద్దు అనుకుంటే అదే డబ్బుకు వైద్యం. నీకు కావాల్సిన డబ్బులన్నీ నువ్వు మామిడి పళ్ళు కొందామా, మంచి ఫుడ్ పెడదామా, మంచిగా టూర్కి పోదామా, మీ ఫ్రెండ్కి ఎవరికైనా అవసరమైతే వాడికి హెల్ప్ చేద్దామా, మీరు మంచిగా మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని హ్యాపీగా ఉందామా. ఇంటికి కావాల్సిన వస్తువులు, మనిషికి కోరికలు వేరే, అత్యాశకు పోయి రకరకాలన్నీ సామాన్లు కొని ఇల్లంతా నింపేసి ఇల్లు పట్టలేదండి అని పెద్ద ఇల్లు కట్టి ఈ సామాన్లన్నీ పెట్టి అయ్యో ఇంట్లో సరిపోలే మళ్ళా సామాన్లు కొని 60 ఏళ్ళు చచ్చిపోతా ఉంటారు. సో దాని నుంచి బయటపడాలంటే ఏది అవసరమో అది తప్ప దేనికి ఉండకుండా ఉంటే జనాలందరికీ సరిపోయేంత ఫుడ్ ఉంది, సరిపోయేంత రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ముందులాగా కాదు, ప్రతి ఒక్కరికి చెప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బట్టలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఆహారం దొరుకుతూ ఉంది. ఏమీ లేకపోయినా గుడికాడికి పోయినా ఎక్కడ పోయినా భోజనం పెడతా ఉండరు, 5 రూపాయలకే భోజనం వస్తూ ఉంది. సో భోజనంతో సమస్య, అడుక్కునే సమస్య లేదు ఇప్పుడు. సరేనండి, అసలు విషయము మనకు మన ప్రకృతి వనం ప్రసాద్ గారు చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అయితే ఆయన చెప్పే అసలు విషయము ఇంతవరకు ఆయన చెప్పిన దినచర్య ప్రతిరోజు మనం మార్చుకుంటే మందులకి మాత్రలకి మనం పోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనకు ఇన్ని వివరాలు వివరించిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ ప్రసాద్ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ.